భారత్ ఎవరి జోలికి వెళ్లదు. తన జోలికి వచ్చిన వారిని అంత ఈజీగా విడిచిపెట్టదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలిపి రెచ్చిపోయిన తుర్కియే అజర్బైజాన్ విషయంలో మోడీ సర్కార్ అదే చేస్తోంది. దౌత్యపరంగా అంకారాకు చెక్ పెడుతున్న భారత్ అజర్బైజాన్ విషయంలో మాత్రం ఆయుధాలతో దెబ్బ కొడుతోంది. అజర్బైజాన్ శత్రువు ఆర్మేనియాకు పవర్ఫుల్ వెపన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఏకంగా $700 మిలియన్ విలువైన ఆయుధాలను పంపడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వాటిలో ఇండియాస్ పవర్ఫుల్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కసారి మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ ఆర్మేనియా అమ్ముల పొదిలో చేరితే అజర్బైజాన్ కథ ముగిసిపోవడం ఖాయం. ఇంతకు ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం ఏంటి? పాక్కు మద్దతు తెలిపిన పాపానికి అజర్బైజాన్ ఎలా ధ్వంసం కాబోతోంది? పాకిస్తాన్కు ఎవరు మద్దతిచ్చినా ఇదే సీన్ రిపీట్ కాబోతోందా? వాచ్ దిస్. పాకిస్తాన్కు మద్దతిచ్చిన దేశాల లెక్క సరిచేస్తున్న భారత్. ఆర్మేనియాకు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ ఎక్స్పోర్టుకు సిద్ధం. పాక్కు ఎవరు మద్దతిచ్చినా ఇదే సీన్ రిపీట్ కానుందా? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత అజర్బైజాన్ బాకులో కనిపించిన దృశ్యాలే ఇవి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందంటూ అజర్బైజాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ భారత వ్యతిరేకత చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిచ్చిన దేశాల్లో మొదట తుర్కియే ఉంటే ఆ తర్వాతి స్థానం అజర్బైజాన్దే. మరి ఈ రేంజ్లో రెచ్చిపోతే భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఆ రిటర్న్ గిఫ్టే అజర్బైజాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడితే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో అజర్బైజాన్ తో పాటు ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా మోడీ సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసింది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసుకునే ముందు అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య వివాదం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే భారత్ యాక్షన్ అంతా ఈ సంఘర్షణతోనే ముడిపడి ఉంది. ఆర్మేనియా, అజర్బైజాన్ ఒకప్పటి సోవియట్ యూనియన్లో అంతర్భాగమైన దేశాలు. సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా ఈ రెండు దేశాలుగా విడిపోయాయి. అలా విడిపోయిన దేశాల మధ్య నాగోర్నో కరాబాఖ్ ప్రాంతం చిచ్చురేపింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. దట్టమైన అడవులు, పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి 1988 నుంచి వివాదాలున్నాయి. సోవియట్ పతనానికి ముందు నాగోర్నో కరాబాఖ్ ప్రాంతం అజర్బైజాన్ నియంత్రణలో ఉండేది. అయితే 1991లో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన 1992 వార్లో ఆర్మేనియా, అజర్బైజాన్ భీకరంగా పోరాడే. ఈ యుద్ధంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చే నాటికి వివాదాస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్ను ఆర్మేనియా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అదే ఏడాది శాంతి చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఉద్రిక్తతలు మాత్రం సమసిపోలేదు. ఈ ప్రాంతం అజర్బైజాన్లో ఉన్న పట్టు ఆర్మేనియన్లది కావడం సమస్యగా మారింది. ఈ క్రమంలోనే అజర్బైజాన్కు మద్దతుగా ముందు నుంచి పరోక్షంగా ఆర్మేనియాపై విరుచుకుపడుతున్న తుర్కియే, పాకిస్తాన్ 2021కి ముందు 3 బ్రదర్స్గా మారే. అంటే ఆర్మేనియాపై 3 దేశాలు కలిసి యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అజర్బైజాన్కు మద్దతుగా తుర్కియే తన అత్యాధునిక డ్రోన్లు రంగంలోకి దించితే పాకిస్తాన్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా 2020లో భారత్ సాయం కోరింది. 3 బ్రదర్స్తో ఉన్న ఇబ్బందుల్ని వివరించి ఆయుధాలు ఇవ్వాలని కోరింది. కశ్మీర్ వివాదంలో ఆర్మేనియా భారత్కు మద్దతిస్తోంది. అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూడా ఆర్మేనియా విజ్ఞప్తికి పాజిటివ్గా స్పందించింది. ఏ దేశాల మధ్య వివాదాల్లో తలదూర్చే అలవాటు లేని భారత్ ఆర్మేనియా, అజర్బైజాన్ వివాదంలో పాకిస్తాన్ ఎంటర్ అవడంతో వ్యూహం మార్చింది. ఆర్మేనియాకు అండగా మేమున్నామంటూ దాదాపు $250 మిలియన్ వెపన్స్ ఎగుమతి చేసింది. అప్పుడే అజర్బైజాన్లో వణుకు మొదలైంది. భారత్ ఏం చేయగలదో తెలిసి కూడా ప్రస్తుత ఉద్రిక్తతల్లో పాక్ బహిరంగంగా మద్దతు ప్రకటించి హద్దు దాటింది. అజర్బైజాన్కు మోడీ సర్కార్ ప్యాక్ చేసిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో మీకు ఈపాటికే అర్థమై ఉండాలి. ఎస్, ఆర్మేనియాకు గిఫ్ట్గా అజర్బైజాన్కు రిటర్న్ గిఫ్ట్గా మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ ప్యాక్ అవుతున్నాయి.
అవి కూడా అల్లటప్ప ఆయుధాలు కాదు. రీసెంట్ వార్లో భారత్ బ్రహ్మాస్త్రంగా పనిచేసిన ఆకాశ్. ఇండియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూస్ నివేదిక ప్రకారం ఆర్మేనియా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ను భారీగా కొనుగోలు చేస్తోంది. ఏకంగా 15 యూనిట్ల కొనుగోలుకు చర్చలు జరిపింది. ఈ ఒప్పందం విలువ $720 మిలియన్ నివేదిక పేర్కొంది. ఒక్కసారి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక ఆర్మేనియా చేతికి అందిందా, అజర్బైజాన్ తో పాటు తుర్కియే కథ కూడా క్లైమాక్స్ కు చేరాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధంలో ఆకాశ్ సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అవమాన భారంతో కుంగిపోయిన పాక్ కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిని మార్గమధ్యంలోనే మన ఆకాశ క్షిపణులు అడ్డుకున్నాయి. ఆకాశ్ భూతలం నుంచి గగనంలోకి ప్రయోగించే క్షిపణి. పరిధి 30 కిలోమీటర్లు. శత్రు క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సత్తా ఆకాశ్ సొంతం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో దీన్ని పోల్చొచ్చు. రాడార్లు గగనతలంపై నిఘా ఉంచుతాయి. ఇతర డ్రోన్లు, రాకెట్లు క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు తదితర అంశాల్ని గమనిస్తాయి. దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. ఆకాశ్కు రాజేంద్ర అనే రాడార్లు మార్గదర్శకం చేస్తాయి. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్ కు సమాచారం ఇస్తాయి. వెంటనే ఆకాశ్ క్షిపణి వెళ్లి ఆ వస్తువుల్ని కూల్చేస్తుంది. అంతేకాదు మధ్యలో తన దిశ మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ క్షిపణి వ్యవస్థలకు ఉంది. వీటినే ఆర్మేనియాకు అందివ్వబోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే అజర్బైజాన్ తో పాటు తుర్కియేకు కూడా తిప్పలు తప్పవు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆల్రెడీ తుర్కియే ఆయుధాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఎంతో పవర్ఫుల్ గా నమ్మిన డ్రోన్లు పెట్టల్లా రాలిపోయాయి. వాటన్నింటినీ మధ్యలోనే కూల్చింది ఆకాశ్ వ్యవస్థలే. ఇలాంటి సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ మిసైల్ తన శత్రు దేశం దగ్గర ఉంటే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇండియా రెడీ చేసిన రిటర్న్ గిఫ్ట్ అజర్బైజాన్ తో పాటు తుర్కియే తుక్కు రేగొట్టడం ఖాయం.